ముందుగా అందరికైతే హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'రామ్‌దాస్ మమత'. మేమెక్కడున్నామంటే 'లులు మాల్'. ఇక్కడ ఎందుకొచ్చినామంటే యాక్చువల్‌గా అయితే ఈ హీరోయిన్ ఎందుకొచ్చిందంటే తనైతే ఒక పర్ఫ్యూమ్ ప్రొడక్ట్‌నైతే లాంచ్ చేయడానికైతే వచ్చింది. ఇక్కడ ఈ 'లులు మాల్‌లో' షాపింగ్ చేసిన వాళ్ళైతే కూపన్స్ అయితే వేశారు. ఆ కూపన్స్‌లో ఇప్పుడు డ్రా చేస్తుర్రు. 4 మెంబర్స్‌నైతే సెలెక్ట్ చేషిర్రు. అందులో ఆ 4 మెంబర్స్‌కి విన్ అయిన వాళ్ళకైతే ఒక పెద్ద కార్, ఇంకా 2 పెద్ద బైక్స్ అయితే గిఫ్ట్‌గా ఇస్తుర్రు. ఇంకొకటైతే డైమండ్ సెట్ కూడా ఇస్తున్నారు. ఇగ మేమైతే తనతో అయితే సెల్ఫీ అయితే తీసుకున్నా. ఇగ మా ఆయనకి రమ్మంటే మా ఆయనేమో "నేను రాను. నేను ప్రభాస్ ఉంటేనే అయితేనే సెల్ఫీ తీసుకుంటా" అని అంటే నేనైతే ఒక ఫోటో అయితే తనతో తీసుకున్నా. ఇగ మన షాపింగ్‌కైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇగ నేనైతే స్టార్ట్ చేషిన ఇగ షాపింగ్ అయితే. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్‌తో అయితే స్టార్ట్ చేషిన. ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా అనిపించింది యూనిక్‌గా. ఎక్కడ లేని కలెక్షన్స్ అయితే ఇక్కడున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. లేడీస్‌కైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది. చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి బ్రైడల్ కలెక్షన్స్ కూడా చాలా బాగా అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇక హ్యాండ్ బ్యాగ్ సెట్స్‌కైతే వచ్చిన. యాక్చువల్‌గా నా దగ్గర మంచి హ్యాండ్ బ్యాగ్ లేకుండే. ఇక తర్వాత నాకైతే ఈ సెట్స్ అయితే చాలా నచ్చింది. ఈ నెక్లెస్ సెట్. ఇది తీసుకుంటా అంటే మా ఆయన అంటున్నాడు, "నీ బర్త్‌డేకైతే ఇది గిఫ్ట్ ఇస్తా" అని అంటున్నాడు. ఇక నెక్స్ట్ అయితే ఇది చూసేసినంక మేమైతే ఈ యాక్వేరియంకైతే వచ్చినాం. ఇక్కడ చిన్న చిన్న యాక్వేరియం చాలా బాగున్నాయి ఇవైతే. ఇందులో ఫిషెస్ అయితే చాలా క్యూట్‌గున్నాయి చిన్న చిన్న. ఇది చూసి మా బాబయితే చాలా షాక్ అయిండు. ఫిషెస్ అయితే ఎంత క్యూట్‌గున్నాయని అంటున్నాడు. ఇక్కడైతే ఇగ ఎలక్ట్రానిక్ కలెక్షన్స్‌కైతే వచ్చేసినాం. ఇక్కడ మా దగ్గర లేని ప్రొడక్ట్స్ అయితే మేమైతే ఇక్కడ చూస్తున్నాం. ఈ ఎలక్ట్రానిక్ సెక్షన్‌లో అయితే మనకైతే ఏం యూజ్‌ఫుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. యాక్చువల్‌గా మా దగ్గర చిమ్నీ లేకుండే. మేమైతే చిమ్నీ చూద్దామని అయితే వచ్చినాం. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకున్న ఫ్యాన్స్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇగ నాకైతే పెద్ద డైరీ మిల్క్ అయితే చూషినా. ఇదైతే మా మ్యారేజ్ ఫస్ట్‌లో అయితే మా ఆయన నాకు ఫస్ట్ టైమ్ గిఫ్ట్ ఇచ్చిన చాక్లేట్. అప్పుడు ఆ చాక్లేట్ చూపిస్తుంటే ఇగ తీసుకో అని అన్నయితే అన్నాడు. నెక్స్ట్ అయితే మనమైతే మీట్ సెక్షన్‌కైతే వచ్చేద్దాం. ఇక్కడైతే గెంతేవి, ఈదేది, ఇవి తేలేవి అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్నీ ఫ్రెష్‌గున్నాయి. మనకి ఏ వెరైటీ కావాలంటే అవన్నీ అప్పటికప్పుడే కట్ జేసి, ప్యాక్ జేసి అయితే మనకిస్తారు. ఇవి క్రాబ్స్, ప్రాన్స్, ఫిషెస్, షార్ట్ ఫిషెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ వెరైటీస్ అయితే. టట్టడాయన్! ఇదైతే పీతలండి. ఇవన్నయితే రబ్బర్ పెట్టయితే ప్యాక్ జేషిర్రండి. ఇవి ఓపెన్ ఉంటే మాత్రం నా ఫింగర్ అయితే కొరికేస్తుండే. నాకైతే ఇవి చూస్తే చాలా భయమైతుందండి. ఇక ఈ ఫిషెస్ అయితే చిన్న చిన్నగున్నాయి. దీంట్లో ముల్లులు గూడా ఉన్నాయో లేవో. ఇక్కడైతే ఫిష్ అయితే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. మనకి ఇందులో ఏ వెరైటీ ఆఫ్ ఫిషెస్ కావాలో అన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే మనకు దొరుకుతాయి. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ అయితే చికెన్ అయితే మటన్ ఇంకా చికెన్ అయితే ఉండే. యాక్చువల్‌గా మటన్‌లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని పార్ట్స్ ఆఫ్ పీసెస్ అయితే మనకైతే అన్ని ప్యాక్ జేసి అయితే దొరుకుతాయి. ఇన్‌స్టంట్‌లో గూడా ఉన్నాయి. మనం ఖాళీ ఇంటికి వెళ్ళి జస్ట్ వేడి చేసుకుంటే చాలు. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇగ నాకైతే హెడ్ చూసి అయితే చాలా నవ్వొచ్చింది. ఇగ మనకు మటన్‌లో బోటి, తలకాయ కూర ఏం గావాలో అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని ఫ్రెష్ మీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రైజెస్ విషయానికొస్తే బయటెంతుందో ఇక్కడ గూడా అంతే ఉంది. చాలా ఫ్రెష్ మీట్ అయితే మనకైతే దొరుకుతుంది. చికెన్, గార్లిక్ చికెన్ అన్ని చికెన్ అయితే వెరైటీస్ అయితే ఇన్‌స్టంట్‌గా అయితే మనకైతే దొరుకుతుందండి ఇక్కడ. ఇక్కడైతే చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయంటే ఇవైతే గోటీల్లాగానే ఉన్నాయండి. ఇవి సాంబార్ ఉల్లిగడ్డలంట. ఇక్కడైతే కాశ్మీర్ ఆపిల్లో, షిమ్లా ఆపిల్లో గూడా అర్థమైతలేదు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఆపిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. ఇగ ఇక్కడైతే ఈ చిన్న బోన్సాయి మొక్కలైతే చూస్తున్నా. ఇంట్లో పెట్టుకుంటే చాలా లుక్ వైస్ చాలా బావుంటాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంది. ఇదైతే అవకాడో అండి. అవకాడో తింటే హెల్త్‌కి చాలా మంచిదని నేనైతే ఒక 5 అవకాడోస్ అయితే తీసుకున్నానండి. ఇక ఆరెంజెస్ కూడా ఒక 4 తీసుకున్నా అండి. చాలా మంచిగున్నాయి ఫ్రెష్‌గా. ఇక ఇవైతే పెంచాలో, తినాలో గూడా అర్థం అవ్వట్లేదు. ఈ వెజిటబుల్ అయితే క్యాబేజ్ అయితే పింక్ కలర్ ఫస్ట్ టైమ్ జూషిన. ఈ యెల్లో కలర్‌దయితే కుకుంబర్ అండి. ఇదైతే చాలా వెరైటీగా